మేడం, ఈ ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఇవ్వండి. సార్, కెన్ ఐ ఆస్క్ యూ వన్ థింగ్? ఎస్ ప్లీజ్. అసలు ఈ టైంలో రైట్ చేయాలనే ఆలోచన మీకెందుకు వచ్చింది? చూడండి మిస్టర్ తారక్, ఎప్పుడు ఎలా రైట్ చేయాలో మా ఐటీ డిపార్ట్మెంట్కి బాగా తెలుసు. సమస్య లేదని మీరు ఫీల్ అవుతున్నారు కదా, అలాంటప్పుడు ఎందుకు టెన్షన్ పడుతున్నారు? ఒక పక్కన కామ్గా ఉండండి, అయిపోయాక హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. అది కాదు సార్, నేను చెప్పేది ఒకసారి వినండి. మీరు చెప్పేది మేము వినటానికి రాలేదు, మేము చెప్పేదే మీరు వినాలి. తారక్ సార్, ఒక్కసారి నాతో రండి. రండి. తారక్ సార్, బాధపడుతున్నారా? ఇక్కడేదో జరిగిపోతుందని లేదా కంపెనీ గౌరవం తగ్గిపోతుందని నేను బాధపడటం లేదు నీలవేణి. ఎందుకంటే వీళ్ళు ఎంత ప్రయత్నించినా మన కంపెనీ మీద బురద చల్లలేరు. అలాంటప్పుడు ఎందుకు తారక్ సార్ బాధపడుతున్నారు? కొంచెం ధైర్యంగా ఉండండి. నా బాధ అంతా వీళ్ళు కంపెనీ మీద రైట్ చేస్తున్నారని కాదు, ఈ సమయంలో నువ్వు ఈ పరిస్థితుల్లో ఉన్నావని, నువ్వు సంతోషంగా పార్టీలో ఉండాలి. ఆ ఇంటి కోడలిగా అందరి ముందు నువ్వు ఒక గౌరవం అందుకోవాలి. దానికోసమే నేనంతా పార్టీ అరేంజ్ చేశాను. కానీ ఇప్పుడు అదంతా స్పాయిల్ అయిపోతుంది. మన టైం అంతా ఇక్కడే గడిచిపోతుంది. అప్పుడు నేను ఏదైతే జరగాలనుకున్నానో అది జరగదు. తారక్ సార్, ఇప్పుడు మనకు కావాల్సింది కంపెనీ పేరు నిలబెట్టడం, నా పేరు, నా గౌరవం నిలబెట్టడం కాదు. మీరు నిశ్చింతగా ఉండండి తారక్ సార్. చెప్పండి. మీరు చెప్పినట్టే మేము తారక్ కంపెనీ మీద రైట్ చేయడానికి వచ్చాం. గుడ్. వాళ్ళు వచ్చారా? వచ్చారు మేడం. తెల్లవారే వరకు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడి నుంచి వెళ్ళకూడదు. అండర్స్టాండ్? అర్థమైంది మేడం. తారక్, నీలవేణి ఐటీ వాళ్లతో ఎలా డీల్ చేస్తున్నారో ఏంటో. దేవుడి దయ వల్ల అంతా సవ్యంగా జరగాలి. మహేంద్ర సార్, మీ కొడుకు కోడలు ఎక్కడ కనిపించట్లేదు? చిన్న పనుండి బయటికి వెళ్ళారు, వచ్చేస్తారు. అందర్నీ పిలిచి పార్టీ పెట్టుకున్నారు. వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఒక ఇంపార్టెంట్ పనుండి వెళ్లాల్సి వచ్చింది. కాసేపట్లో వచ్చేస్తారు. మీరు పార్టీని ఎంజాయ్ చేయండి. అలాగే. కుకటేష్, నువ్వు వెళ్ళి లోన్ అంతా చూసుకో. అలాగే భద్రయ్య, అలాగే నేను చూసుకుంటాను. భద్రయ్య, ఇలారా. ఏంటయ్యా? నీకెందుకు ఈ పనులన్నీ? పనివాళ్ళు చూసుకుంటారు కదా. నా కూతురు మీ ఇంటి కోడలైనంత మాత్రాన నా స్థాయి పెరిగిపోదు కదయ్యా. నేను ఎప్పటికీ మీ పనివాడిని. అలా ఎప్పుడు అనుకోవద్దు భద్రయ్య. మనం ఇప్పుడు బంధువులం. బంధువులనే బంధమే మన మధ్య ఉండాలి. అలా అనుకున్నా కూడా మన పని మనం చేసుకోవడంలో తప్పే ఉందయ్యా. అది కూడా నా కూతురు పుట్టినరోజు. నా కూతురు పుట్టినరోజు వేడుకలో నేను ఇలా పనిచేస్తూ ఉంటే నా చేతుల మీదుగానే ఈ వేడుక జరుగుతుందన్న ఆత్మసంతృప్తి దొరుకుతుందయ్యా. నీ మాటలతో నన్ను గిరిచేస్తున్నావు భద్రయ్య.
ఇంకా నేనేం మాట్లాడతాను చెప్పు. సరే, నీ ఇష్టం. అలాగేనయ్యా. ఉమ్. ఇదిగో కుకుటేష్, అది నాకిచ్చి నువ్వు వెళ్ళి లోన్ అంతా చూసుకో. వచ్చిన గెస్ట్లు ఇంకా గబ్బిళ్ళలాగా ఇక్కడే వేలాడి కూర్చున్నారు, కానీ అందరూ వెళ్ళిపోయే టైం ఎప్పుడు వస్తుందమ్మా? ఈ హడావుడంతా కాసేపేనే. కాసేపట్లో పార్టీ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారు, ఎవరింటికి వాళ్ళు పోతారు. ఏంటో అత్తయ్య గారు, మనం ఏదో సాధిద్దామని మొదలు పెడతాం, ఆఖరికి మనం చేసిన ప్రయత్నాలు ప్రయోగాలు మనల్ని వెక్కిరిస్తూ మనల్ని అందరి ముందు వెధవల్ని చేస్తూ ఉంటాయి. ఇప్పుడు కూడా అలాగే అవుతుందేమోనని అనుమానంగా ఉంది. బావా, ఏదో ఒకటో రెండో సార్లు అలా జరిగిందని ప్రతిసారి అలా జరుగుతుందా చెప్పు? అసలే ఈ మధ్య నీలవేణికి తెలివితేటలు పెరిగిపోయాయి. దాన్ని మట్టి బుర్ర అనుకున్నాం గాని మంచి షార్ప్ గా పనిచేసే బుర్ర అని ఇప్పుడిప్పుడే తెలిసి వస్తుంది. ఏమండి, ఆ పని మనిషిని మా ముందు పొగడకండి. అసలే దాని పేరెత్తితేనే మాకు ఒంటి నిండా సూదులు పెట్టి గుచ్చినట్టు అనిపిస్తుంది. అన్నా, నేను ఇస్తాను. అక్క, దీని మూలంగానే నువ్వందరి ముందు తలదించుకోవాల్సి వచ్చింది. ఆఫ్టర్ ఆల్ మన పని వాళ్ళకి సారీ చెప్పాల్సి వచ్చింది. ఇంత జరిగాక కూడా దాన్ని అంత సులువుగా ఎలా వదిలేశావు? వదిలేయలేదే, కానీ దీనికి బుద్ధి చెప్పే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. కొంపదీసి ఇప్పుడు అమ్మాయికి బుద్ధి చెప్పే ప్రోగ్రామ్ అయినా పెట్టుకుంటున్నారా ఏంటి? అవకాశం వచ్చినప్పుడే మన అసలు రంగు బయట పెట్టాలండి.